Current affairs practice question. First question. Consider the following statement regarding Finance Commission of India. ఫైనాన్స్ కమిషన్ గురించి న్యూస్లో వస్తుందండి. రీసెంట్గా ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కూడా ఇచ్చారు. ఆయన రికమెండేషన్ని బేస్ చేసుకొని బడ్జెట్లో కూడా ఎస్టిమేషన్స్ అనేది జరుగుతాయి. సో ఫైనాన్స్ కమిషన్ మనకు ఫస్ట్ ఏం గుర్తు రావాలి? ఫైనాన్స్ కమిషన్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 280 ప్రకారం ఇట్స్ అన్ కాన్స్టిట్యూషనల్ బాడీ బట్ నాన్ బైండింగ్. ఇది ఏం చెప్పినా నాన్ బైండింగ్. హూ ఈజ్ ద చైర్మన్? ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఎవరో కమెంట్ చేయండి. అండ్ ఓకే, ద ఫైనాన్స్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో దిస్ ఈజ్ కరెక్ట్. ద రికమెండేషన్ మేడ్ బై ద ఫైనాన్స్ కమిషన్స్ ఆర్ బైండింగ్. నో అండి, జస్ట్ ఒక అడ్వైజరీ. నా సలహాలు చెప్తాను, నా ప్రకారం ఇలా చేస్తే బెస్ట్ అని చెప్తుంది అంతే. ద ఫైనాన్స్ కమిషన్స్ ప్రైమరీ రోల్ ఈజ్ టు రికమెండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. ఎస్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్స్ ఉంటాయి, సెంట్రల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మనకి ఆర్టికల్ 243 కింద ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది. సో ఒకసారి చూసుకోండి. సారీ, ఇట్స్ నాట్ ఆర్టికల్ 243. నో, ఆర్టికల్ 243 ఈజ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అండ్ ఆర్టికల్ 280 ఈజ్ ఫైనాన్స్ కమిషన్. సో ఇవి రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. చాలామంది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంటే స్టేట్లో ఉండే ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేస్తారని అనుకుంటారు. లోకల్ బాడీస్ మెయిన్గా డీల్ చేసేది. సో చూడండి. అండ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరో కమెంట్ చేయండి. అండ్ 15th ఫైనాన్స్ కమిషనర్, 16th ఫైనాన్స్ కమిషనర్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయినది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. సో గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ ద మస్ట్ అండ్ షుడ్ టాపిక్ దట్ వీ షుడ్ నో. And the green revolution primarily focused on the introduction of high yield variety seeds for rice, for wheat and rice. Yes, this statement is correct. The green revolution led to the significant increase in agriculture productivity in eastern region of India. No andi, mana green revolution valla use ayindedi enti ante north western parts, మెయిన్గా హర్యానా, పంజాబ్ ఆ రీజియన్స్లో. బికాస్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో ఆల్రెడీ మనకి క్లైమేటిక్ కండిషన్స్ కానీ అవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఏరియాస్ లాగా, ఎవర్ గ్రీన్ అండ్ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. సో అక్కడ రెయిన్ఫాల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ ప్రాపర్ వే ఆఫ్ ప్లానింగ్ లేదు. కానీ ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడ యూజ్ అంటే ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో, వాటర్ స్కేర్సిటీ ఉందో అలాంటి ఏరియాస్. సో నో, ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాజ్ అ కీ కాంపోనెంట్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్. ఎస్. సో బోత్ ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. దీనికి ఆన్సర్ డి అండ్ దీనికి కూడా డీనే అండి. అండ్ రిమెంబర్, రీసెంట్గానే ఎంఎస్ స్వామినాథన్ గురించి న్యూస్లో కూడా ఉంది. సో వన్స్ లుక్ ఆఫ్టర్ దట్. ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రీఫార్మ్ ఈజ్ ఇంక్లూడెడ్ యాజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీ. ఇట్ ఈస్ ద డ్యూటీ. మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. సో ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్. ఉమెన్కి డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ రెస్పెక్ట్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని రెస్పెక్ట్ చేయాలి, మాన్యుమెంట్స్కి రెస్పెక్ట్ చేయాలి, నేషనల్ ఫ్లాగ్కి రెస్పెక్ట్ చేయాలి. అవన్నీ ఏంటివి ఒకసారి చూసుకోండి. టు డిఫెండ్ ద కంట్రీ, ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు వీ షుడ్ టేక్ పార్ట్ అని, ఎన్విరాన్మెంట్, సైంటిఫిక్ టెంపర్ ఉండాలి అని, పబ్లిక్ ప్రాపర్టీని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అని, ఎక్సలెన్స్, టు డ్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్. సో వాట్ ఆర్ దోస్ ఫండమెంటల్ డ్యూటీస్? ఆర్టికల్ 51A ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా స్టార్ట్ అయింది, ఏ ఇయర్లోని? 1976 స్వరణ్ సింగ్ కమిటీ. సో ఇవన్నీ మీకు ఒక్కసారి ఫండమెంటల్ డ్యూటీస్ అంటేనే ఆల్ ఆఫ్ దిస్ అంటే యూ షుడ్ గెట్ రిమెంబర్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఫండమెంటల్ డ్యూటీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ డిస్ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అండ్ డిస్ఇన్ఫ్లేషన్ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. చాలామంది ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ డిస్ఇన్ఫ్లేషన్ అని అనేసుకుంటారు. సో డిస్ఇన్ఫ్లేషన్ refers to the decline in the general price level of goods and services. Yes, inflation and disinflation డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. ఇన్ఫ్లేషన్ అంటే మనకు తెలుసు, గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్. అదే డిస్ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ refers to decline of prices. సో ఇన్ఫ్లేషన్ అంటే
జనరల్ ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్. అదే డీఫ్లేషన్ అంటే డిక్లైన్ ఆఫ్ ప్రైజెస్. అదే డిస్ఇన్ఫ్లేషన్ అంటే, సో చూస్తున్నారా ఎంత కన్ఫ్యూజన్గా ఉందో. డిస్ఇన్ఫ్లేషన్ అంటే జనరల్ రెడ్యూస్ ఇన్ ది ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ హై అయితే ఒక టర్మ్ యూస్ చేస్తాం, అదే ఇన్ఫ్లేషన్ తక్కువ అయితే ఒక దాన్ని యూస్ చేస్తాం. సో డిస్ఇన్ఫ్లేషన్ ఈజ్ రిడక్షన్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ ద సెన్స్ ఇన్ఫ్లేషన్ అంటే మనం ఏమనుకుంటామండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్లెటే కన్సిడర్ చేయండి. 10 రూపీస్ చాక్లెట్ 11 రూపీస్ అవుతుంది. 11 రూపీస్ది ఇంకొన్ని రోజులకి 12 రూపీస్ అవుతుంది. 1 రూపీ ఇంక్రీజ్ అవుతుంది. అది ఇన్ఫ్లేషన్ అంటారు. కానీ అదే ఇప్పుడు 10 రూపీస్ చాక్లెట్ 10.05 పెరిగింది. నెక్స్ట్ ఇంకో 1 మంత్కి 10.08 పెరిగింది. సో 10.5 to 10.8, 10.9 అలా. సో ఇన్ఫ్లేషన్ జరుగుతుంది, బట్ అట్ ఏ స్లోవర్ పేస్, నాట్ అట్ ఏ నార్మల్ పేస్ కాకుండా స్లోగా. దాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటారు. సో రిమెంబర్, ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజ్ అవ్వడం ఒక ప్రైజ్. అదే డీఫ్లేషన్ అంటే ఒక ప్రైస్ తక్కువ అయిపోవడం. 10 రూపీస్ ఉండే చాక్లెట్ 9 రూపీస్ 8 రూపీస్ అలా అవ్వడం. అదే డిస్ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ ఇన్ఫ్లేషన్ని స్లో పేసెస్లో ఇంక్రీజ్ అవ్వడం. సో while disinflation refers to the reductions in the rate of inflation, that is prices are still rising but at a slower pace than before. Prices are still rising but at a slower pace than before. So remember disinflation. So this statement is wrong. Disinflation indicates a slowing rate of inflation over a period. Is always accompanied by the recession. No అండి, డిస్ఇన్ఫ్లేషన్కి రెసెషన్కి అసలు అంత ఆల్వేస్ కాదు, ఫ్యూ టైమ్స్. So only one statement is correct. Consider the following statement regarding judicial review in India. Judicial review అంటే ఏంటండి, హై కోర్ట్స్, సుప్రీం కోర్ట్స్ ఎవరన్నా లాస్ ఫ్రేమ్ చేసిన ఎగ్జిక్యూటివ్స్ ఆర్ జ్యుడిషియరీ కొన్ని జీవోస్ పాస్ చేస్తుంటారు, ఎగ్జిక్యూటివ్స్ లాస్ పాస్ చేస్తూ ఉంటారు. సో అది విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో వాళ్ళకున్న పవర్స్ ప్రకారమే చేస్తున్నారా, అవుట్ ఆఫ్ ద లిమిట్ చేస్తున్నారా అని చెక్ చేయడమే జ్యుడిషియల్ రివ్యూ. Judicial review in India is based on the principle of supremacy of the constitution. Yes, within the constitution ఉందా లేదా అని. సో నన్ను తీసేస్తాం. The power of judicial review is explicitly mentioned in the Indian constitution. ఎస్, ఎక్స్ప్లిసిట్గా ఆర్టికల్ 13 డైరెక్ట్గా మెన్షన్ చేసేసిందండి జ్యుడిషియల్ రివ్యూ. ఆర్టికల్ 13 కాకుండా సో వీ హ్యావ్ ఈవెన్ ఆర్టికల్ 32 వ్రిట్ ద్వారా, ఆర్టికల్ 226 హైకోర్టుకి వెళ్ళొచ్చు అండి, ఆర్టికల్ 131, ఆర్టికల్ 136, ఆర్టికల్ 143 ప్రెసిడెంట్ క్యాన్ డైరెక్ట్లీ లుక్ ఇన్ టు కేసెస్, ఆర్టికల్ 246 లిస్ట్ డిఫరెంట్ లిస్టర్స్ ద్వారా. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇవన్నిటికీ జ్యుడిషియల్ రివ్యూకి లింక్ ఏముంది, ఆర్టికల్ 13, ఆర్టికల్ 32, ఆర్టికల్ 226, ఆర్టికల్ 131, ఆర్టికల్ 143, ఆర్టికల్ 246, Article 136. Judicial review allows the judiciary to review the constitutionality of legislative acts and executive orders. So all the three are correct. So A is the answer. Consider the following statement regarding the appointment of Supreme Court judges in India. Present Chief Justice of India everandi. The Chief Justice of India is appointed by whom? President. It's all correct. The appointment of Supreme Court judge is subject to approval by Parliament of India. Approval by Parliament of India, no అండి. పార్లమెంట్ అంటే మనం ఏమంటాం, లెజిస్లేటివ్. నో, కొలీజియం సిస్టమ్ ద్వారా మన సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ ఎలా అపాయింట్ అవుతారు, బేస్డ్ ఆన్ కొలీజియం సిస్టమ్. అంటే సపరేషన్ ఆఫ్ పవర్, వీళ్ళ అపాయింట్మెంట్లో వీళ్ళే చూసుకుంటారు. నువ్వు పార్లమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే సపరేషన్ ఆఫ్ పవర్ అనేదే మర్చిపోవాల్సి వస్తుంది. బికాజ్ మన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే సపరేషన్ ఆఫ్ పవర్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. మీరు ఇంటర్ఫియర్ అయ్యి హైకోర్టులో, సుప్రీంకోర్టులో మీరు అపాయింట్ చేసిన అనుకో లెజిస్లేచర్, దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్ అని. So the appointment of Supreme Court judges is subject to approval of Parliament. No, and it's not, no interference. So this statement is wrong. Only one statement is correct.
సో మీరు దీంతో పాటు 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఒక్కసారి చూసుకోండి, యూ విల్ గెట్ అన్ ఐడియా. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. 7th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ 18th లోక్సభ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మోడీ 3.0 స్టార్ట్ అయింది కదండి. సో దీన్నే 18th లోక్సభ అంటారు. 18th లోక్సభ, ద టర్మ్ ఆఫ్ 18th లోక్సభ విల్ బీ 5 years అన్లెస్ డిజాల్వ్డ్ అర్లియర్. ఎస్, ఫిక్స్డ్. అదే రాజ్యసభకైతే it does not have fixed term. Member of 18th Lok Sabha are elected through a proportional representative system. No andi, they are not elected by proportional representative system. They are represented by first past the post. ఫస్ట్ పాస్ ద పోస్ట్. అదే రాజ్యసభలో అయితే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, అదే లోక్సభలో అయితే ఫస్ట్ పాస్ ద పోస్ట్. సో లుక్ ఆఫ్టర్ ద డిఫరెన్స్. లోక్సభలో ఎలా ఎలెక్ట్ అవుతారు, రాజ్యసభలో ఎలెక్ట్ అవుతారు. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది స్టార్టింగ్లో, బట్ టేక్ టైమ్ అండ్ స్లోగా కంప్లీట్ చేయండి. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అల్ అక్సా మాస్క్ రీసెంట్లీ సీన్ ఈస్ లొకేటెడ్ ఇన్. అల్ అక్సా మాస్క్ 100 times రిపీట్ అవుతుంటుంది న్యూస్లో. ఎందుకంటే నియర్లీ ఒక 6-7 years నుంచి ఇజ్రాయెల్, గాజా, సిరియా ఈ ఏరియాస్లో నంబర్ ఆఫ్ టైం కాన్ఫ్లిక్ట్స్ చూస్తూనే ఉంటారు. ఆల్వేస్ న్యూస్లో కానీ ఎప్పుడు డెత్స్ ఉండే ఉంటాయి. సో ద ఆన్సర్ ఈజ్ అల్ అక్సా మాస్క్ ఈజ్ ఇస్రాయెల్ ప్యాలెస్టీన్ ఎప్పుడు గొడవ పడేది ఎక్కడ అంటే అల్ అక్సా మాస్క్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఎక్కడుంది అంటే జెరూసలేం. దిస్ ఈజ్ ద హోలీ ప్లేస్ ఆఫ్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ జ్యూస్. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ జ్యూస్ ముగ్గురు గొడవపడే ఏరియా ఏంటి అంటే ఈ జెరూసలేం దగ్గర అండి, అల్ అక్సా మాస్క్ దగ్గర. సో వేర్ ఈస్ దిస్ అల్ అక్సా మాస్క్ అంటే ఇజ్రాయెల్. ద టర్మ్ మాష్కో పిరో రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ రెఫర్స్ టు an indigenous tribe in the అమెజాన్ ఫారెస్ట్. అమెజాన్ ఫారెస్ట్ అండి చాలా బికాజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం చాలా డిఫారెస్టేషన్ చేస్తున్నారు. సో దర్ ఈజ్ అ నీడ్ ఫర్ లుక్ ఆఫ్టర్ దట్ ఇష్యూ. అండ్ అమెజాన్ ఫారెస్ట్ని మనం లంగ్స్ ఆఫ్ అర్త్ అని కూడా అంటాం. అండ్ అక్కడ ఉండే ట్రైబ్స్ గురించి కూడా వాళ్ళని డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ చాలా క్రూయల్గా కూడా ఉంది వాళ్ళ పీరియడ్ అని there was a news. So once look after that news also. So what is that? Mashco Pyro is rainforest, Amazon rainforestలో ఉన్న ఇండిజినియస్ ట్రైబ్స్. సో అలాగే మన ట్రైబ్స్ ఎవరో ఒకసారి చూసుకోండి, ఇండియన్ ట్రైబ్స్. Mashco Pyro. And 10th, the term strategic autonomy and non-alignment are seen in news in the context of foreign policies. స్ట్రాటజిక్ అటానమీ అంటే మనం ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అంటే ఒక స్ట్రాటజిక్ వేలో, జస్ట్ వాళ్ళు నాకు తెలుసు అందుకే నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. ఈవెన్ ఇప్పుడు రష్యాకి యుఎస్ఏకి పడదు, బట్ ఇండియా రష్యన్ ప్రెసిడెంట్కి వెళ్ళి మీట్ అవుతుంది. వాట్ ఈజ్ ద నీడ్ అంటే స్ట్రాటజిక్గా ద రీజన్. ఎందుకంటే మనం స్ట్రాటజిక్గా వి ఇంపోర్ట్ అండ్ వి ఎక్స్పోర్ట్, మనం చాలా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. అండ్ ఈవెన్ మన స్టూడెంట్స్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారు. అండ్ ఈవెన్ మనకు మన ఫ్యూచర్లో చైనాతో గొడవ అయిన రష్యా మనకు హెల్ప్ చేయాలి. సో స్ట్రాటజిక్గా ఉండాలి అని. అండ్ నాన్ అలైన్మెంట్ అంటే కంప్లీట్గా అలైన్ అవ్వకూడదు. ఇప్పుడు సరే మనకు రష్యా ద్వారా చాలా హెల్ప్స్ ఉన్నాయి, చైనా వల్ల హెల్ప్ ఉంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వల్ల హెల్ప్ ఉంది, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ద్వారా కూడా సమ్ నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల హెల్ప్ ఉంది. అలా అని యూఎస్ఏని మనం పక్కన పెట్టేస్తామా? నో, వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. అదే నాన్ అలైన్మెంట్ అంటారు. ఒక్కరి సైడే అలైన్ అవ్వకుండా, ఎవరితోనూ అలైన్ అవ్వకుండా ఉండడం, అందరినీ సమానంగా చూస్తూ నీకు ఎక్కడి వరకు యూజ్ ఉందో వాళ్ళతో అందరితో కరెక్ట్గా ఉండడమే నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఒకప్పుడు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ అలైన్ అయ్యి నార్త్ కంట్రీస్, సౌత్ కంట్రీస్ ఆర్ ఈస్టర్న్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ అని కోల్డ్ వార్ అలాంటివన్నీ వచ్చేవి. కోల్డ్ వార్ అంటే తెలుసు కదండి, ఈస్ట్ కంట్రీస్కి వెస్ట్ కంట్రీస్కి కాన్ఫ్లిక్ట్ రావడం, క్యాపిటలిజంకి సోషలిజంకి
గొడవ రావడం ఎందుకు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట అలైన్ అయ్యారు కాబట్టి నేను దీన్నే ఫాలో అవుతా వీళ్ళతోనే ఉంటాను అలా అనుకోవడం వల్ల. అదే నాన్ అలైన్మెంట్ అంటే నేను ఎవరితోనూ ఉండను, ఈక్వల్గా ఉంటాను అని. సో దీస్ థింగ్స్ ఆర్ మెయిన్లీ ఫారిన్ పాలసీస్. సో ఈ టాపిక్లో మనం చూసుకున్న క్వశ్చన్స్ ఏంటండి, స్ట్రాటజిక్ అటానమీ అంటే నాన్ అలైన్మెంట్ అంటే ఏంటి, ఫారిన్ పాలసీస్ ఒకటి చూసాం. మ్యాష్కో పైరో అంటే ఎవరంటే ఇండిజినియస్ ట్రైబ్స్. అల్ అక్సా మాస్క్ ఎక్కడుంది, ఇస్రాయెల్లో. 18th లోక్సభ నుంచి చూసుకున్నాం. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ అని. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకున్నాం. అండ్ జ్యుడిషియల్ రివ్యూ ఆర్టికల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్ అండ్ రెసెషన్ అంటే కూడా ఏంటో ఒకసారి చూసుకోండి. డిస్ఇన్ఫ్లేషన్, రీఫ్లేషన్ అంటే కూడా ఏంటో చూసుకోండి. ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, రెసెషన్, రీఫ్లేషన్. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫైనాన్స్ కమిషన్. ఈ టాపిక్స్ అన్నీ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. సో ప్లీజ్ వన్స్ చెక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నా. సో వన్స్ లుక్ ఆఫ్టర్ దోస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.